మనం చేసిన ప్రతి ఒక్క ఆలోచన కూడా అది దేవుడి దృష్టిలో ఎలా ఉంటదంటే వ్యతిరేకంగా ఉంటది. మనం ఒకటి ఆలోచిస్తాం, దేవుడు ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఒకటి అడుగుతాం, దేవుడు ఇంకొకటి ఇస్తుంటాడు. ఉదాహరణకి ఎలా ఉంటదంటే మన లైఫు, అబ్రహాం గారి జీవితంలో చక్కగా తన యొక్క తండ్రి చేసిన బొమ్మలను నమ్ముకుంటూ, తన తండ్రి సహకారంగా ఉంటున్నటువంటి అబ్రహాం గారిని తీసుకొచ్చి ఎడారుల్లోనూ, కొండల్లోనూ నడిపిస్తూ వాగ్దాన భూమి కొరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే గిద్యోన్ని చూసుకున్నట్లయితే తన యొక్క పంటను పండించుకుంటూ హ్యాపీగా ఉన్నటువంటి జీవితాన్ని తీసుకొచ్చి దేవుడేమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు నాయకుడిగా ఉండాలంటాడు. అలాగే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చూసినట్లే అసలు క్రైస్తవులనే లేకుండా చెయ్యాలి అనుకున్నటువంటి అపోస్తలుడైన పౌలుని ఏం చేశాడంట? క్రైస్తవులకే ఒక మాదిరికరంగా నిలబెట్టడం చూస్తాం. సో, మనం దేవుడి యొక్క మర్మాలు గాని, ఆయన యొక్క ఆలోచనలు గాని మనకు అర్థం కావు కానీ, అర్థం అవ్వకపోయినప్పటికీ దేవుడు చెప్పింది చేసుకుంటూ మనం వెళ్ళిపోతే, మనం ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. ఈరోజు మనకి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కొంత శ్రమ ఉండొచ్చు, కొంత బాధ ఉండొచ్చు, కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ చివరాఖరిలో మట్టుకు మనము ఒక మాదిరికరంగా నిలబడతాం. అలాగనే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ మనం మన జీవితాన్ని హ్యాపీగా గడుపుతాం.